మ్యామ్ బీయింగ్ అ ఉమెన్, ఈ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ కదా, నేను 6 తర్వాత ల్యాప్టాప్ ఇవ్వను, 7 తర్వాత కాల్ ఎత్తను, లేకపోతే 8 తర్వాత డెలివరీ చేయను అని అంటే కుదరదు. సో ఇన్ దిస్ ప్రొఫెషన్ ఇన్నేళ్ళు, మోర్ దెన్ 15 years మీరు బీన్ ప్రాక్టీసింగ్ యాజ్ అ సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్, ఎలా మీరు మేనేజ్ చేసుకోగలిగారు? నాకు తెలిసినంత మట్టుకు అయితే మాత్రం ఆడవాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్, ఈవెన్ ఇంజనీరింగ్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరికన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏదర్ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏదర్ మదర్ ఫాదర్ ఇన్లా అందరి సపోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. అలా అనేసి మనం ఎంతసేపు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నట్టు కూడా ఉండకూడదు. అంటే వీ షుడ్ మేక్ దెమ్, మన కిడ్స్ని కూడా వీ షుడ్ ట్రైన్ దెమ్, దే షుడ్ డూ దేర్ ఓన్ యాక్టివిటీస్ లైక్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ బై పుట్టింగ్ అన్ అలారం ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ దే షుడ్ రీడ్ ఆన్ దేర్ ఓన్, దే షుడ్ పుట్ సాక్స్, దే షుడ్ కమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్, అమ్మ వాట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్, యూ ప్లీజ్ గెట్ మీ, సంథింగ్ లైక్ దట్. దే షుడ్ డూ దేర్ ఓన్ యాక్టివిటీస్. వీ షుడ్ ట్రైన్ దెమ్ ఈవెన్ ఫ్రమ్ ద స్మాలర్ ఏజ్. Even without husband support or without family support, it's not at all possible. And one more thing is that doctor profession lo ippudu aithe team work andi, ante usual ga mana junior doctors kaani atla support undadam valla we are able to manage annatlu. ఒకటేసారి మీకు ఇద్దరు పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు అనుకుందాం, ఒకటేసారి వాళ్ళు డెలివరీకి వచ్చి ఒకటేసారి ఇద్దరిని అటెండ్ చేయాల్సిన సినారియోస్ ఏమైనా వచ్చాయమ్మా? చాలా ఉంటాయండి ఇలాంటివి. చాలామంది ఫస్ట్ టైం మన ఓపీడీకి వచ్చినప్పుడే మేము విల్ మేక్ ష్యూర్ దట్ పేషెంట్స్, అమ్మ చూడండి డాక్టర్ కెన్ నాట్ బి దేర్ ఎట్ ఎవ్రీ ప్లేస్, ఓకే, సో ఒకవేళ మీకే డెలివరీ చేయాల్సి వచ్చి, అంటే ఎమర్జెన్సీ ఏది అన్నది ఫస్ట్ తీసుకుంటాం అనమాట. ఏదైనా నార్మల్ డెలివరీ కానీ సెక్షన్ కానీ చేయాల్సి వస్తే విల్ మేక్ పేషెంట్స్ లైక్ ఓపీలో విల్ మేక్ దెమ్ వెయిట్, అంటే విల్ టెల్ దెమ్ బిఫోర్ హ్యాండ్. చాలా మటుకైతే నా పేషెంట్స్ దే విల్ అండర్స్టాండ్, లైక్ మేడం ఓకే విల్ వెయిట్, మేడం వోంట్ లైక్ జస్ట్ లైక్ దట్ షీ వోంట్ మేక్ అస్ వెయిట్ అన్నట్లు ఉంటారు. సో ఎమర్జెన్సీ ఏది అన్నదానికి తీసుకొని మనం దాన్ని ఫస్ట్ అటెండ్ అయ్యి నెక్స్ట్ తీసుకుంటాం అనమాట. ఇదర్ ఓపీ చాలా మటుకు లేబర్ కానీ సెక్షన్ కేషన్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. వండర్ఫుల్ మ్యామ్. ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అని అన్నారు. విమెన్ అంటేనే మనకి, అంటే అట్లీస్ట్ ఇప్పుడున్న సొసైటీలో కూడా పెళ్ళవుతే పిల్లలే, అంటే ఒక రీప్రొడక్షన్కి మేజర్ టూల్గా ఒక విమెన్ని కన్సిడర్ చేస్తున్నారు ఈ కాలంలో. ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు పెరిగిపోతుంది, విమెన్ అలా కన్సిడర్ చేస్తున్నారు, ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ విమెన్లో ఇన్ఫర్టిలిటీ పెరగడానికి కారణాలు ఏంటంటారు మ్యామ్? ఇన్ఫర్టిలిటీ అనేది బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందండి, కానీ 40% మేల్ ఫ్యాక్టర్స్ ఉంటే 50% ఫిమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఈక్వల్. సో ఇప్పటి కాలంలో డిలేడ్ మ్యారేజెస్ చాలామంది చూస్తున్నాం, అంటే ఎయిదర్ బికాస్ ఆఫ్ లైక్ ప్రొఫెషన్ కానీ వీ హ్యావ్ టు సెటిల్ మేడం, సెటిల్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ఎర్న్ ప్రాపర్లీ, లైక్ సమ్ ఎయిమింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల సో డిలేడ్ మ్యారేజెస్, ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ అట్ 30-32 ఆల్సో we want to enjoy our life madam, like 1 year 2 years we want to enjoy, it should not be like that అనమాట. ఒకవేళ లేట్గా మనం మ్యారేజ్ చేసుకుంటే కూడా కన్సెప్షన్ అనేది, అంటే ప్రెగ్నెన్సీకి ట్రయింగ్ అనేది కొంచెం ఎర్లీగా చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పటి కాలంలో కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఏదర్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీ అనేది కొంచెం ఎక్కువ చూస్తున్నాము. దట్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ అవర్ డైట్, అంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ ఇంప్రాపర్ డైట్ వల్ల, అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఈ పాలిసిస్టిక్ ఓవరీ అనేది లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పటి కాలంలో.